చెప్పవచ్చా? జోగయ్య కుమారుడు సూర్యప్రకాష్ వైసీపీలోకి వెళ్తే జోగయ్యపై విమర్శలు చేయడం ఎంతవరకు సమంజసం? వీటన్నింటికీ క్లారిటీ ఇస్తూ జోగయ్య తాజాగా మరో సంచలన లేఖ రిలీజ్ చేశారు. దీంతో తనపై ఉన్న అనుమానాలు పటాపంచలు చేశారు జోగయ్య. తాను చనిపోయే వరకు పవన్ కళ్యాణ్ అభిమానిగానే ఉంటానని ఆ లేఖలో పేర్కొన్నారు జోగయ్య. పవన్ కళ్యాణ్ రాజ్యాధికారంలో భాగస్వామ్యం అయ్యే వరకు తాను విశ్రమిస్తానని, పోరాటం చేస్తూనే ఉంటానని తెలిపారు. కాపులకు, బడుగు, బలహీన వర్గాలకు మేలు చేసే వరకు తన పోరాటం ఆగదని లేఖలో తేల్చి చెప్పారు జోగయ్య. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి అందిస్తారు. నిన్న చేగొండి హరిరామ జోగయ్య కుమారుడు చేగొండి సూర్యప్రకాష్ వైసీపీలో చేరడంతో హరిరామ జోగ మీద అనేక మంది విమర్శనాలు గుప్పించిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో విమర్శలన్నిటికీ కూడా ఒకే ఒక్క సమాధానం తన లేఖ ద్వారా పేర్కొన్నారు హరిరామ జోగయ్య. తన కుమారుడు పార్టీ మారితే తనను నిందించడం ఎంతవరకు కరెక్ట్ అంటూ కూడా లేఖలో పేర్కొనడం జరిగింది. తాను మొదటి నుంచి ఒక మాటకే నీతి నిజాయితీగా ఉంటూ ఒక మాటకి కట్టుబడి ఉండే వ్యక్తిని, రాజకీయాల్లో ఉన్నత విలువలు కలిగిన వ్యక్తిని, నేను ఒక మాట అన్నాను, నేను బతికున్నంత వరకు కూడా పవన్ కళ్యాణ్ వెంటే ఉంటాను, పవన్ కళ్యాణ్ శ్రేయస్సు కోసం పాటుపడతాను, జనసేన అభివృద్ధి కోసం నేను కృషి చేస్తాను, అంతే తప్ప దేనికి కూడా లొంగను. తాను ఇంత పెద్ద వయసు వచ్చినప్పటికి కూడా నిజాయితీ కలిగిన పవన్ కళ్యాణ్ వంటి నాయకుడిని ప్రోత్సహించేందుకు అతను వెనకాల ఉండి ఆయన పట్టించుకపోయినా అతనికి సలహాలు ఇస్తూనే ఉంటాను. ఎందువల్లంటే ఒక నిజాయితీ కలిగిన వ్యక్తి ఒక నాయకుడిగా ఉంటే ఆ పార్టీ అభివృద్ధి చెందితే రాష్ట్రం అభివృద్ధి చెందింది అనే అంశాలను దృష్టిలో పెట్టుకుని తన మీద ఎంతమంది ఎన్ని విమర్శలు చేసినా సరే నా మాటకు నేను కట్టుబడి ఉంటాను. నేను ఏ పదవులు ఆశించి సలహాలు ఇవ్వటం లేదు. ఒక నిజాయితీ కలిగినటువంటి పవన్ కళ్యాణ్, వ్యక్తిత్వం కలిగినటువంటి పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేసేందుకు, జనసేన పార్టీని ప్రోత్సహించేందుకు, తాను మొదటి నుంచి ఇచ్చిన మాటలు కట్టుబడేందుకు మాత్రం నేను ఖచ్చితంగా నా శ్వాస ఉన్నంత వరకు కూడా నేను జనసేనకి సలహాలు ఇస్తూ ఉంటాను, పవన్ కళ్యాణ్కి విశ్వాసపాత్రుడిగా, విధేయుడిగానే లేఖలు రాస్తూ ఉంటాను అని ఒక లేఖ రాయటం ద్వారా మొత్తం విమర్శలన్నిటికీ ఒకేసారి జోగయ్య చెక్ పెట్టినట్టయింది. అనేక పార్టీలు ఈరోజు చూసుకుంటే కొడుకు ఒక పార్టీ, తల్లి ఒక పార్టీ, తండ్రి ఒక పార్టీ, అన్న ఒక పార్టీ, చెల్లి ఒక పార్టీ, అలా ఒక కుటుంబంలో ఇద్దరు పార్టీలు, ముగ్గురు కూడా పార్టీలో ఉంటున్న పరిస్థితుల్లో తన కుమారుడు వేరే పార్టీకి వెళ్ళినంత మాత్రాన తను నిందించడం సమంజసం కాదు అంటూ కూడా పేర్కొన్న పరిస్థితి గతంలో కూడా మనం చూసాం. పురంధేశ్వరి, ఇప్పుడు బీజేపీ అధ్యక్షురాలకు ఉన్న పురంధేశ్వరి బీజేపీలో ఉంటే తన భర్త వెంకటేశ్వరరావు వైసీపీలో ఉన్నాడు. అలాగే వైఎస్ఆర్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి వైసీపీ పార్టీ పెడితే షర్మిల ప్రచారం చేసిన షర్మిల అలాగే తెలంగాణలో పార్టీ పెట్టింది, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో అధ్యక్షురాలు కొనసాగుతుంది. అలాగా రాజకీయాలు అనేది కుటుంబాల్లో వాళ్ళ యొక్క వ్యక్తిత్వాన్ని బట్టి, వాళ్ళ యొక్క ఇష్టాలను బట్టి, వాళ్ళ యొక్క అభిష్టాలను బట్టి వెళ్తూ ఉంటాయి. అంతే తప్ప తన కుమారుడు వెళ్ళినంత మాత్రం తను నిందించడం కరెక్ట్ కాదు. ఎందుకంటే నేను ఏమీ ఆశించకుండా ఈ వయసులో నాకు ఏ పదవి కానీ ఏ అధికారం కానీ అవసరం లేదు, ఏమీ ఆశించకుండా నిస్వార్థంగా జనసేన పార్టీని ముందుకు తీసుకెళ్లే క్రమంలో సలహాలు ఇస్తున్నాను. అదే రకంగా పవన్ కళ్యాణ్ అంటే తనకు ఇష్టమైన నాయకుడు కాబట్టి అతన్ని ఇచ్చేందుకు సలహాల రూపంలో ఇస్తున్నాను. తనకి ఇష్టం ఉన్నా లేకపోయినా మొదటి నుంచి తాను చెబుతున్నట్టుగా తన శ్వాస ఉన్నంత వరకు నేను పవన్ కళ్యాణ్కి సలహాలు ఇస్తూ ఉంటాను. జనసేన అభివృద్ధికి నా వంతుగా నేను నా ప్రయత్నాలు లేఖల ద్వారా తెలియజేస్తూనే ఉంటాను అంటూ కూడా లేఖలో పేర్కొనడం జరిగింది. ఎందుకంటే కొంతమంది చంద్రబాబు నాయుడు కోటలుగా ఉన్న కొంతమంది తనను పవన్ కళ్యాణ్ దూరం పెట్టడానికి కొన్ని ప్రయత్నాలు చేస్తున్నారనేది తన ఆవేదనగా కూడా పేర్కొన్నారు. అదే కాకుండా పలువురు అటు జనసేన సంబంధించిన కానీ ఇతరులు కానీ ఎవరో కూడా ఇలా విమర్శలు చేయటం తగదు అంటూ కూడా లేఖలో పేర్కొంటేనే తాను ఎప్పటికీ కూడా జనసేన పార్టీ అభివృద్ధికి తన వంతుగా లేఖ రూపంలో కృషి చేస్తాను. శ్వాస ఉన్నంత వరకు పవన్ కళ్యాణ్ శ్రేయస్సు కోరుతూ విధేయుడిగానే ఉంటాను అంటూ కూడా అన్ని విమర్శలకు కూడా ఒకే లేఖతో గట్టి సమాధానం అయితే జోగయ్య అయితే చెప్పడం జరిగింది. ఇక నుంచి విమర్శలన్నిటికీ ఒకే ఒక్క లేఖతో చెక్ పెట్టినట్టు అయిందని కూడా మనం చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ రాంబాబు.